అసలు మన దేశంలో కామన్ మ్యాన్ ప్రాణానికి విలువే లేకుండా పోయింది. ఒక్క మాటలో చెప్పాలంటే మన ప్రాణాలు గడ్డి పరగతో సమానం. అందుకే ఒక పక్క తమిళనాడులో 40 మంది ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. అందులో 16 మంది ఆడవాళ్లు, 10 మంది పసిపిల్లలున్నారు. కానీ ఒకసారి సోషల్ మీడియాలో, న్యూస్ ఛానల్స్లో, పేపర్లో చూడండి, వాళ్ల గోలంతా ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ గురించే. ఎవడు గెలుస్తాడా అని తెగ టెన్షన్ పడిపోతున్నారు. ఇక్కడ 40 శవాలు కుళ్ళిపోయి పడి ఉంటే దీనికి బాధ్యులెవరు, వాళ్లకేం శిక్ష పడుతుంది అన్న ఆలోచన ఎవ్వడికీ లేదు. జనాలు కూడా దాని గురించి పట్టించుకోవట్లేదు. అందుకే ఈ దేశంలో మనలాంటి సామాన్యులు పురుగుల్లా చచ్చిపోతున్నారు. అంత చులకనైపోయింది మన బతుకు. ప్రతిసారి మనం చచ్చిపోయిన తర్వాత చచ్చింది మనమే అని నిరూపించుకోవాల్సిన కర్మ బట్టింది. ఇప్పటికైనా కాస్త జాగ్రత్తగా ఉండండయ్యా. ఆ బాసుగారు ఆలస్యంగా వచ్చారన్న ఒకే ఒక్క కారణం ఆ హీరో నిర్లక్ష్యం 40 మందిని బలి తీసుకుంది. పర్మిషన్ ఏవో 10,000 మందికి ఇస్తే పోగైంది ఏకంగా 50,000 మంది. కాని ఎవరిది బాధ్యత? ఆ మాటే లేదు. ఏదో మొక్కుబడిగా ఒక్క క్షణం బాధపడతారు, కొంత అమౌంట్ విసిరేస్తారు, ఇక చేతులు దులుపుకుంటారు. నువ్వు నేను అంతా మర్చిపోతాం. ఇండియా గెలుస్తుందా, పాకిస్తాన్ గెలుస్తుందా అని ఆలోచిస్తూ కూర్చుంటాం. అందుకే చచ్చేది నువ్వు నేనే. రాజకీయ నాయకుల పిల్లలు చావరు, క్రికెటర్ల పిల్లలు చావరు, యాక్టర్ల పిల్లలు చావరు, పెద్ద పెద్ద బిజినెస్ మ్యాన్ల పిల్లలు అసలు చావరు. చచ్చేది మన పిల్లలే. మన పిల్లలే ప్రతి గల్లీలోనూ చచ్చిపోతారు. ప్రతి సీజన్లోనూ వాళ్లే చేస్తారు. వానాకాలంలో వరదలకు కొట్టుకుపోతారు, ఎండాకాలం ఎండలకు చస్తారు, చలికాలం చలికి గడ్డగట్టుకుపోతారు, కుంభమేళాలో ఒకరినొకరు తొక్కుకుని చస్తారు, ఢిల్లీ రైల్వే స్టేషన్లో తొక్కిసలాటలో ప్రాణాలు వదులుతారు, స్టేడియం బయట చచ్చిపడిపోతారు. కాని లోపల మాత్రం పండగ ఆగదు. మోర్బీలో సరదాగా బ్రిడ్జ్ మీదకి వెళ్తే అది కూలిపోయి చస్తారు. ఒక హీరో సినిమా చూడ్డానికి వచ్చి పిచ్చితో చచ్చిపోతారు. మనం చచ్చిలా సరే వీళ్ళెవ్వరూ మారరు. ఇప్పుడు తమిళనాడులో దళపతి విజయ్ విషయంలో జరిగింది అదే. ఈ స్టోరీ ఫుల్ డీటెయిల్స్ ఏంటో ఈ వీడియోలో చెప్పుకుందాం. అంతకంటే ముందు మన తెలుగువాళ్లు ఎవ్వరు చేయని ఇలాంటి టాపిక్స్ మీద వీడియోలు కావాలి అంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫేవరెట్ హీరో ఎవరు కామెంట్ సెక్షన్లో రాయండి. నేను అడుగుతున్నది యాక్టర్ గురించి కాదు, హీరో గురించి అనేది గుర్తుపెట్టుకోండి. అసలు ఈ దారుణమైన సంఘటన ఎక్కడ మొదలైందో తెలుసుకుందాం. వెలుగు తీసుకువద్దామని పెట్టిన ర్యాలీలో ఏకంగా 40 మంది జీవితాల్లో చీకట్లు నింపారు. 40 ప్రాణాలు, అందులో 10 మంది పిల్లలు, 16 మంది ఆడవాళ్లు. ఎందుకంటే సామాన్యుడంటే పిచ్చోడు. నిజం చెప్పాలంటే తమిళనాడులో జరిగింది ప్రమాదం కాదు, ఆ హీరో, ఆ ఈవెంట్ నిర్వాహకుల బలుపు వల్లే ఈ 40 శవాలు అక్కడ పడ్డాయి. అసలు మన దేశంలో శవాలకు వెలకట్టడం అనేది ఒక అలవాటుగా మారిపోయింది. ఇది మనకు సిగ్గుచేటు. ఒక ట్వీట్ వేస్తారు, ఒక ప్రకటన ఇస్తారు, కొన్ని డబ్బులు పడేసి చేతులు దులుపుకుంటారు, ఇక మర్చిపోండి అంటారు. ఎందుకంటే నీకు నాకు మన బతుకులంటే లెక్కలేదు. మనకు కావాల్సింది వేరే. భాయ్, ఇండియా గెలుస్తుందా, పాకిస్తాన్ గెలుస్తుందా, ఇదే మనకు ముఖ్యం. అందుకే సామాన్యుడి ప్రాణానికి విలువలేదు. ముఖ్యంగా ఆ స్టార్లకు వాళ్లకు సెల్ఫీల పిచ్చి తప్ప ఇంకేమీ పట్టదు. 40 పేర్లు, 40 కలలు, 40 కుటుంబాలు. వాళ్ల హీరోను చూద్దామని తల్లి ఒడిలోంచి దూకి పరుగెత్తుకెళ్లిన ఆ 9 ఏళ్ల పాప. తన అరుపులు ఎక్కడా, ఎలా ఆగిపోయాయో ఎవరికీ తెలియదు. 16 మంది ఆడవాళ్లు, ఎవరో తల్లి, ఎవరో చెల్లి, తమ పిల్లల్ని చేతుల్లో పట్టుకుని వచ్చారు, తిరిగి శవాలై వెళ్లారు. బొమ్మలతో ఆడుకోవాల్సిన వయసులో ఆ 10 మంది పసిపిల్లల జనాల మధ్య నలిగి చచ్చిపోయారు. ఒక అందమైన ప్రేమ జంట రేపు అనగా పెళ్లి చేసుకోవాలనుకున్నారు. కాని ఇప్పుడు శవాలుగా మారిపోయారు. ఇలా ఎన్నో కథలు. ఇవి నంబర్లు కాదు, ఇవి కేకలు. దేశమంతా వినిపించాల్సిన కేకలు, దేశాన్ని నిద్రలేపాల్సిన అరుపులు, జనాన్ని రోడ్ల మీదకి తీసుకురావాల్సిన ఘటన ఇది. పార్లమెంట్లో గొడవరేపాలి, కానిక్కడ ఏమీ జరగట్లేదు. ఎందుకంటే నాయకులకు నువ్వంటే కేవలం ఒక గుంపు, మనకు మనమంటేనే విలువలేదు. మాలాంటోళ్ళు ఎవరైనా గొంతెత్తితే మీ దృష్టిలో మాకు గౌరవం ఉండదు. ఏంది బ్రో, మా వాళ్ల గురించి మాట్లాడతావా? ఆయన మా హీరో, ఆయన మా క్రికెటర్, ఆయన మా నాయకుడు, వాళ్ల గురించి మాట్లాడకు. నువ్వు ఆ స్టేజ్లో ఉంటే అప్పుడు మాట్లాడు, మా హీరోల జోలికి రాకు అంటారు. అందుకే నీ బతుకు ఇలా తగలబింది. అందుకే 10,000 మందికి పర్మిషన్ తీసుకొని 60,000 మందిని కుక్కితే చావులు జరిగినా ఎవ్వడూ పట్టించుకోడు. గతంలో మన తెలుగు హీరో పర్మిషన్ లేకుండా సినిమా థియేటర్కి వెళ్ళినప్పుడు కూడా అభం శుభం తెలియని వాళ్లు చనిపోయారు. కానీ ఇప్పుడు ఈ టాపిక్ ఎంతమందికి గుర్తుంది? చెప్పాను కదా, ఇది 4 రోజుల ముచ్చట. ఈసారి 4 రోజులు కూడా కాదు, 24 గంటల్లోనే దేశం మొత్తం ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మోడ్లోకి వెళ్ళిపోయింది. తమిళనాడులో జరిగింది ప్రమాదం కాదు, తొక్కిసలాట కాదు, ఇది పక్కా ప్లాన్తో చేసిన నిర్లక్ష్యం. కావాలనే చావును పిలిచినట్టు ఉంది. ఎలాగో చెప్తాను వినండి. మొదటి అబద్ధం, పర్మిషన్. పోలీసులు 10,000 మందికి పర్మిషన్ ఇచ్చారు. 10,000 మంది పట్టే గ్రౌండ్లో ఏం చేశారు? అందరూ రండి అని ఓపెన్ ఇన్విటేషన్ ఇచ్చారు. అయ్యా, నువ్వు రాష్ట్రంలోనే పెద్ద స్టార్వి అని నీకు తెలుసు కదా, జనం పిచ్చి పిచ్చిగా వస్తారని తెలియదా? 10,000 పర్మిషన్కి ఏకంగా 5 రెట్లు ఎక్కువ జనాన్ని తీసుకొచ్చారు.
జనం ఎక్కువ వస్తారని పోలీసులకి తెలుసు, కాని ఏర్పాట్లు మాత్రం సున్నా. బెంగళూరులోనూ ఇదే జరిగింది. అక్కడ కూడా ఓపెన్ ఇన్విటేషన్ ఇచ్చారు. బ్యారికేడ్లు లేవు, తాగడానికి నీళ్లు లేవు, మెడికల్ టీం లేదు. అందుకే ఇది నిర్లక్ష్యం కాదు, పక్కా ప్రాంతో చేసిన హత్యలు అని అంటున్నాం. జనాల్ని చంపేశారు, ఏదో కేసు పెట్టారు, కాని ఏమవుతుంది? ఏమీ అవ్వదు. నేను రాసిస్తాను, ఏమీ అవ్వదు. ఈ విషయం నానుస్తూనే ఉంటారు. నువ్వు మర్చిపోయేదాకా ఆగుతారు. ఎందుకంటే సాయంత్రం అయ్యేసరికి ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ చూస్తూ నువ్వు చప్పట్లు కొడతావు. చూడు బ్రో, ఇండియా గెలిచింది అని సంబరపడతావు. ఒకవేళ ఓడిపోతే మన ప్లేయర్లని తిడతావు. కాని ఆ 40 ప్రాణాల సంగతి మర్చిపోతావు. ఈ విషయం మనకెప్పుడు అర్థమవుతుంది? మన ఇంట్లో వాళ్ళు చచ్చిపోయిన రోజా? యాక్టర్ విజయ్కి మన గురించి ఆలోచన లేదు కాబట్టే 6 గంటలు లేటుగా వచ్చాడు. ఆ 6 గంటల ఆలస్యం ఎంత దెబ్బతీసిందో తెలుసా? మధ్యాహ్నం 2 గంటలకు వస్తాడనుకుంటే వచ్చింది రాత్రి 10 గంటలకు. జనం అలాగే నిలబడ్డారు. పిల్లలు ఏడుస్తున్నారు, ఆడవాళ్లు సొమ్మసిలి పడిపోతున్నారు. సూపర్ స్టార్ వస్తున్నాడు, అతని ఎంట్రీ డ్రమాటిక్గా ఉండాలి, అప్పుడే కదా గ్రేట్గా ఉంటుంది అని విజయ్, అతని టీం అనుకున్నారు. జనం అలాగే పిచ్చోళ్లా ఎదురుచూశారు. విజయ్ విజయ్, దళపతి దళపతి అని అరుస్తూనే ఉన్నారు. ఇప్పుడు 40 మంది చచ్చిపోయారు. విజయ్ రాగానే జనం పూనకం వచ్చినట్టు ఊగిపోయారు. గ్రౌండ్ పట్టనంతగా జనం పెరిగిపోయారు. తల్లిదండ్రుల నుండి పిల్లలు తప్పిపోయారు. 9 ఏళ్ల పాప కనబడట్లేదని వార్త పాకిపోయింది. జనం పిచ్చెక్కిపోయారు. వెతకడం కోసం పరుగులు పెట్టారు. అంతే, పురుగుల్లా నలిగి చచ్చిపోయారు. జనం నొప్పితో అరుస్తుంటే నాయకుడి స్టేజ్ మీద ఉన్నాడు. వీడియోలో కనిపిస్తుంది. జనం నీళ్ల బాటిళ్లు విసురుతుంటే విజయ్ తన స్పీచ్ ఆపాడు. కాని అంతమాత్రాన సరిపోతుందా? ఇప్పుడు ఫ్యాన్స్ అడుగుతారు, సార్, ఇందులో విజయ్ తప్పు ఏముంది అని. ఆయన తప్ప? ఆయనొక నటుడు, వచ్చాడు వెళ్ళిపోయాడు. మంచైతే అంత నావల్లే, చెడైతే ఏమో నాకు సంబంధం లేదు అన్నట్టుంది వాళ్ల తీరు. అయ్యా, నువ్వు పెద్ద స్టార్ వన్, నీకు తెలుసుగదా, ఇది నీ ర్యాలీ అని తెలిసాక నీకు బాధ్యత ఉండక్కర్లేదా? 10,000 మందికే పర్మిషన్ ఉందని తెలిసాక 50,000 మంది జనంలోకి ఎందుకు దూరావు? ర్యాలీ ఎందుకు ఆపలేదు? పోలీసులకు చెప్పి జనాల ప్రాణాలతో చలగాటం ఆడొద్దని ఎందుకు చెప్పలేదు? లేదు, షో జరగాలి, జనంలో స్టార్కి ఉన్న క్రేజ్ కనపడాలి. సూపర్ స్టార్ ఈవెంటా, ఎలా ఆపేస్తాడు? పోలీసులకు అసలు విలువే లేదు. వాళ్ళు ఉత్త కారణాలు చెప్తారు. జనం ఎక్కువ వస్తారని, ప్రమాదం జరుగుతుందని పోలీసులకి తెలుసు. అయినా వాళ్లకు పవర్ లేదు. ప్రతిసారి పోలీసులు 10 మందికే పర్మిషన్ అని చెప్తారు. కానీ రాజకీయ నాయకులు, నటులు ఎవ్వరూ వాళ్ల మాట వినరు. ఎందుకంటే ఏ పోలీసైనా ఎదురు తిరిగితే వాడికి శిక్ష తప్పదు. 10,000 పర్మిషన్కి 50,000 మంది వచ్చారు. ఒక్కపోతకి జనం సొమ్మసిల్లి పడిపోతున్నారు, ఊపిరాడట్లేదు. కానీ అది పొలిటికల్ ర్యాలీ అయితే ఏంటి? ప్రోటోకాల్ అంతా పెద్దోళ్లకే. సామాన్యుడిని గాలి కొదిలేశారు. ఫలితం 40 మంది చనిపోయారు. బాస్ ఏమో వెళ్ళిపోయాడు, కాస్త డబ్బు ప్రకటించాడు. కానీ అసలు ప్రశ్న ఏంటంటే, తన 9 ఏళ్ల కూతుర్ని పోగొట్టుకున్న ఆ తండ్రి సంగతేంటి? నా బిడ్డకు పోస్ట్మార్టం చెయ్యొద్దు, కోస్తే దానికి నొప్పిగా ఉంటుందని ఏడుస్తున్న ఆ తండ్రి బాధని ఎవరు తీరుస్తారు? ఇదే మన దౌర్భాగ్యం. వెలుగు తీసుకురావడమే థీమట, కానీ జనాల జీవితాల్లో చీకట్లు నింపారు. వాళ్లకు కావాల్సింది షో. 2026లో తమిళనాడులో ఎన్నికలున్నాయట. తాము హీరోలమని చూపించుకోవాలి. అందుకే ఇదంతా. ఇప్పుడేమవుతుందో తెలుసా? ₹1,00,000 పరిహారం ప్రకటించారు. గాయపడిన వాళ్లకి 20,000. ₹1,00,000తో చచ్చిపోయిన ఆ 9 ఏళ్ల పాపని వెనక్కి తీసుకురాగలరా? ఆ 16 మంది ఆడవాళ్లను బతికించగలరా? విజయ్ సాబ్ ఆస్తి అంతా 1,000 కోట్లు. అతని సినిమాలు 100 కోట్లు సంపాదిస్తాయి. కానీ అదే విజయ్ 6 గంటలు ఆలస్యంగా రావడం వల్లే 40 మంది చనిపోయారు. 10,000 మంది పర్మిషన్ ఉన్న చోట 50,000 మందిని కుక్కడం వల్లే 40 మంది చనిపోయారు. పరిహారం ఎంత? ₹1,00,000. ఏంటది? ఒక లాలీపాప్. చావుని మరిపించే ఒక లాలీపాప్ ఇచ్చి చేతులు దులుపుకున్నారు. నిజం చెప్పాలంటే ఇది పరిహారం కాదు, ఇది బేరం, ప్రాణాలతో బేరం. సామాన్యుడు దానికి సంతోషపడతాడు. ఇంకా ఈ దేశంలో ఏం చేస్తారు పాపం? ఇచ్చారు కదా ₹1,00,000 అని చెప్పే సిగ్గులేని జనం ఉన్నారు. మీ ఇంట్లో ఎవరైనా చస్తే 1,00,000 ఇస్తే సంతోషపడతారా? ఈ ఏడాదే చూడండి, కుంభమేళాలో తొక్కిసలాట, ఢిల్లీలో ప్రమాదం, గుజరాత్లో ప్రమాదం, హైదరాబాదులో తొక్కిసలాట, బెంగళూరులో ప్రమాదం, ఎన్నో జరిగాయి. నీకు నాకు పట్టదు. ఈ ప్రమాదాలన్నింట్లో చచ్చిందెవరు? సామాన్యుడు. ఒక్క నాయకుడి, నటుడి, ఆటగాడి కుటుంబం నుంచి ఎవరు చావలేదు. అందుకే సామాన్యుడు చస్తూనే ఉంటాడు. విజయ్ సారి ఎన్నికల్లో పోటీ చేస్తాడు. అతని మీద ఏ కేసు ఉండదు, శిక్ష పడదు. 2 రోజుల్లో అతను వేరే చోట షూటింగ్కి వెళ్ళిపోతాడు. ఈ కథ విజయ్కి మాత్రమే సంబంధించింది కాదు,
ఇది ప్రతి సామాన్యుడి కథ. మాకు విజయ్ అయినా, ఆర్సీబీ అయినా, యోగీజీ అయినా, గుజరాత్ ప్రభుత్వమైనా ఒకటే. మేము ఏ ఒక్కరిని టార్గెట్ చేయట్లేదు. నీకు శత్రువు నువ్వే అని చెప్పాలనుకుంటున్నాం. ఎందుకంటే నువ్వు చస్తావు, కాని మమ్మల్ని ప్రశ్నలు అడగకుండా ఆపేది కూడా నువ్వే. మనం హీరోలను పూజించే దేశంలో బతుకుతున్నాం. చివరగా చెప్పొచ్చేదేంటంటే, క్రికెట్ని, సినిమాలని ప్రేమించండి, కాని వాటి కోసం నీ జీవితాన్ని త్యాగం చెయ్యకండి. ప్రభుత్వానికి, స్టార్లకు మీ మీద ఏమాత్రం పట్టింపు లేదు. వాళ్లకు మీరు నంబర్ మాత్రమే. కానీ మీ కుటుంబానికి మీరే ప్రపంచం. మీరు కళ్ళు తెరిచి వాళ్లని నిలదీసి అడిగినప్పుడు మాత్రమే ఈ చావుల లిస్ట్ ఆగుతుంది. లేకపోతే పురుగుల్లా చస్తూనే ఉంటావు. కలిసికట్టుగా గొంతెత్తుదాం. ఏమంటారు? మీ అభిప్రాయం కామెంట్ సెక్షన్లో చెప్పండి.